మన జీవితంలో ఎన్నో వస్తువులుంటాయి, కానీ ప్రశాంతత మాత్రం లేదు కదూ. చుట్టూ ఉండే గందరగోళం వల్ల మనసు కూడా అలానే అయిపోతుంది. ఎప్పుడైనా మీరు మినిమలిజం అనే పదాన్ని విన్నారా? ఇప్పుడు మీరు మినిమలిజం అనే పదాన్ని విన్నట్లయితే అది తక్కువగా జీవించడమే కాదు, అవసరమైన వాటితో స్పష్టంగా, ఆనందంగా జీవించడం. మినిమలిజం మొదలుపెట్టాలంటే పెద్ద పని అనిపించొచ్చు, కాని నిజమేమిటంటే ఇది చాలా చిన్న స్టెప్స్తో మొదలవుతుంది. మొదటి స్టెప్, మీ ఇంట్లో ఒక్క రూమ్ ఎంచుకోండి. వెదికే వస్తువుల్ని సర్దిపెట్టడం కాదు, అవసరం లేని వాటిని బయటకు తీసేయడం మొదలుపెట్టండి. అదే మీ బెడ్సైడ్ టేబుల్ అయినా, వర్క్ డెస్క్ అయినా సరే. ప్రతి వస్తువుని చూసి ఒక్క ప్రశ్న వేయండి, ఇది నాకు నిజంగా అవసరమా? రెండో స్టెప్, ఒకే రోజు అంతా క్లియర్ చేయాలనే అతి తీవ్రత వద్దు. ప్రతిరోజూ కేవలం 10 నిమిషాలు మాత్రమే మినిమలిజానికి కేటాయించండి. చిన్న చిన్న స్థలాల్లో ప్రారంభిస్తే మీరు మానసికంగా కూడా లైట్గా ఫీలవుతారు. మూడవ స్టెప్, ఇకపై ఏదైనా కొనే ముందు ఆలోచించండి, ఇది ఉపయోగించబోతున్నానా లేక అలంకారంగా నిలబెట్టబోతున్నానా అని. మీ ఇంట్లో ఉండే ప్రతి వస్తువు పనికిరావాలి, జీవించడానికి, అంతేకాని చూడడానికి కాదు. ఇలా మీరు మొదలెడితే మినిమలిజం ఒక రూల్ కాదు, ఒక రిలీఫ్లా అనిపిస్తుంది. తక్కువ వస్తువులతో ఎక్కువ ప్రశాంతత పొందొచ్చు.